డేటాబేసెస్ క్రియేట్ చేయాలి అంటే డేటా వాలిడేషన్ రూల్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి బ్లాంక్స్ కానీ లేకపోతే లిస్ట్లు కానీ వైల్స్ కండిషన్స్ మాక్సిమం అండ్ మినిమంతో పాటు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎక్సెల్ డిస్కస్ చేస్తున్నాము. ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ గా కండిషనల్ ఫార్మాటింగ్, సమ్మి, ఫనీ ఎలా చేయాలో చూసాం కదా. టుడే వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద డేటా వ్యాలిడేషన్స్. డేటా వ్యాలిడేషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ ఇక్కడ నుంచి మీరు రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని పెట్టడానికి స్టార్ట్ చేస్తారు. ఓకే, నౌ వాట్ ఈజ్ వ్యాలిడేషన్? వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ మార్క్స్ తీసుకోండి. మార్క్స్ అనేవి ఎప్పుడు కూడా 0 నుంచి 100 మధ్యలోనే ఉండాలి. మోర్ దెన్ 100 ఉండకూడదు. ఒక చిన్న రూల్. నేమ్ తీసుకోండి, నేమ్ క్యాప్స్ లెటర్స్ లోనే ఉండాలి. ఎక్కువ సైజ్ లెంత్ ఉండకూడదు. అంటే ఒక 25 క్యారెక్టర్స్. ఇలాంటి వాటిని వ్యాలిడేషన్స్ అంటారు. అంటే రూల్స్ ఆఫ్ ద యూజర్. అకార్డింగ్ టు దట్ we create the databases also. Okay, now without any delay, let us start the class. So we are discussing about the data validations, settings of the data validations, input message and error alert. Next, step-by-step process of the database creations, setting filters manually and sorting the fields. So, ఈ రోజు క్లాస్ లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫర్దర్ డేటా వాలిడేషన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా దేనికైతే డేటా వాలిడేషన్ పెట్టాలి అనుకున్నారో ఆ కాలమ్ని కానీ ఆ రోని కానీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ సెలెక్టింగ్ go for data and then data validation and data validation ఇది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఈ డేటా వాలిడేషన్ మనం పెట్టేటప్పుడు ఏమవుతుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాం కాబట్టి ఒకసారి మీ సెల్స్ ఎన్ని కావాలో అన్ని సెల్స్ ఇలా కంప్లీట్ రో అయినా సెలెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ పర్టికులర్గా మీకు ఎన్ని సెల్స్ కావాలో అన్ని సెల్స్ అయినా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో నా కమ్ ఫర్ డేటా వాలిడేషన్ అండ్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ లో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద వాలిడేషన్ క్రైటీరియా. వాలిడేషన్ క్రైటీరియాలో ఎనీ వాల్యూ ఉంది. ఎనీ వాల్యూ అంటే ఇప్పుడు ఇక్కడ నేనైతే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో టెక్స్ట్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, నెంబర్ కావచ్చు, లేకపోతే ఎనీ బ్లాంక్ స్పేసెస్ కావచ్చు, అన్ని అలౌ చేస్తుంది మీరు ఎనీ వాల్యూ తీసుకుంటే. నెక్స్ట్ గో ఫర్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ కన్సిడర్ చేసుకుంటే ఏమైపోతుంది, ఓన్లీ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్ సెలెక్ట్ చేద్దాం. నౌ బిట్వీన్ మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత చెప్తున్నాను. మినిమం వాల్యూ సపోజ్ నేను 10 అని ఇస్తున్నాను, మాక్సిమం వాల్యూ సపోజ్ నేను 50 అని ఇచ్చాను. ఓకే, నౌ సే ఓకే. ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ ఇవ్వడానికి ట్రై చేద్దాం. 10 ఇచ్చాం కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ 9 ఇవ్వండి, మీకు ఎర్రర్ వస్తుంది. బికాస్ ఆ సెల్లో రెస్ట్రిక్షన్స్ ఇచ్చాము, మినిమం వాల్యూ 10 నుంచి కాబట్టి. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ 50 ఇచ్చాం కదా, వాల్యూ అలౌ చేయలేదు. ఓకే, నౌ 50 ఇస్తున్నాను, సో 60 తీసుకున్నాను. ఇది కూడా అలౌ చేయదు బికాస్ మనం సెట్ చేసాము మినిమం ఇస్ 10, మాక్సిమం ఈస్ 50 అనేసి. ఓకే, కానీ ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా బెటర్ చేయడానికి, బికాస్ ఇక్కడ చూడండి, దిస్ వాల్యూ డజంట్ మ్యాచ్ ద వాలిడేషన్. ఇది సిస్టమ్ ఇస్తోంది ఎర్రర్. సిస్టమ్ ఇవ్వకుండా మన ఓన్గా ఒక ఎర్రర్ పాస్ చేయాలి అని అంటే ఆ స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సిమిలర్గా ఇలాగే కావాల్సినవన్నీ రోస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్ మెథడ్ ఎలా చేసాం అలాగా. నౌ డేటా వాలిడేషన్. డేటా వాలిడేషన్లో ఫస్ట్ సెట్టింగ్స్ కామనే. సెట్టింగ్స్లో ఎనీ వాల్యూ ఉంది కదా, గో ఫర్ హోల్ నెంబర్. సేమ్ మినిమం వాల్యూ అలాగే ఇద్దాము 10 అని, మాక్సిమం వాల్యూ 50 ఇస్తున్నాను. నౌ ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్, 2 మెసేజెస్ యూజర్ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇన్పుట్ మెసేజ్ ఇస్తుంటే ఇన్పుట్ మెసేజ్ వైల్ గివింగ్ ద వాల్యూ ఇట్ సెల్ఫ్, మనం డేటా ఎంటర్ చేస్తున్నప్పుడే, డేటాని ఇన్పుట్ చేస్తున్నప్పుడే మీరు ఒక మెసేజ్ పాస్ చేయాలి అంటే ఇన్పుట్ మెసేజ్ చేయండి. చూద్దాం ఇప్పుడు ఇన్పుట్ మెసేజ్. నేను టైటిల్లో మెసేజ్ అని రాశాను అండ్ ఒక వర్డ్ కానీ లేకపోతే ఒక మెసేజ్ కానీ ఎంటర్ చేయొచ్చు. షుడ్ ఎంటర్ బిట్వీన్ 10 and 50 బికాస్ మనం తీసుకున్న రెస్ట్రిక్షన్ 10 and 50 కాబట్టి నా మెసేజ్ అలాగే పెట్టినాను. నో ఓకే, సి కర్సర్ అక్కడికి వెళ్ళిన వెంటనే మనకు ఆ మెసేజ్ బిఫోర్ ఎంటరింగ్ ద వాల్యూ మెసేజ్ చూపిస్తుంది. దట్స్ వై దీని ఇన్పుట్ మెసేజ్ అంటారు. ఓకే, నా థర్డ్ వన్ చూద్దాము. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. నౌ గో ఫర్ డేటా వాలిడేషన్. సెట్టింగ్స్లో
అలాగే ఉంటుంది. హోల్ నెంబర్ మినిమం వాల్యూ ఇస్ 10 అండ్ మాక్సిమం వాల్యూ ఇస్ సపోజ్ 50 తీసుకున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎర్రర్ అలర్ట్. ఎర్రర్ అలర్ట్లో 3 టైప్స్ చేయొచ్చు. ఒకటి స్టాప్ కానీ, వార్నింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ. ఇలా చేస్తే మనకు ఆ సింబల్స్ మారుతాయి అనమాట, అంతే. నౌ టైటిల్ ఇవ్వండి, మెసేజ్ ఇవ్వచ్చు, వార్నింగ్, వాట్ ఎవర్ మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. నౌ ఎర్రర్ మెసేజ్లో రిలేటెడ్ టు ద కండిషన్ షుడ్ నాట్ ఎంటర్ బిట్వీన్ 10 and 20, అదర్వైజ్ షుడ్ ఎంటర్ బిట్వీన్ అని పెడదాం. ఎంటర్ అంటే మళ్ళీ లెస్ దాన్ 10 రాయాలి, గ్రేటర్ దాన్ 50 రాయాలి, కాబట్టి షుడ్ ఎంటర్ బిట్వీన్ 10 and 50 ఇలా మెసేజ్ పాస్ చేశాను. నౌ ఓకే. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామా. లెస్ దాన్ 10 ఇస్తే మనం ఏదైతే మెసేజ్ చేసామో షుడ్ ఎంటర్ బిట్వీన్ 10 and 50 ఇలా మనకు మెసేజ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సపోజ్ 50 ఇచ్చాము అనుకోండి, యాక్సెప్ట్ చేస్తుంది బికాస్ 50 కరెక్ట్ కాబట్టి. నా 60 ఇస్తున్నాను, అగైన్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇలాగా డేటా వాల్యుయేషన్స్ యూజ్ చేసుకుంటూ మన డేటాబేస్కి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఈ డేటా వాలిడేషన్ని డీప్గా చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓకే. వాలిడేషన్ ఇప్పుడు డీప్గా చూద్దాము. డేటా వాలిడేషన్ సెలెక్ట్ చేసుకోండి. రూల్ ఒకటేమా, డేటా వాల్యుయేషన్ ఎప్పుడు పెట్టాలన్నా ఏ సెల్స్ కి పెట్టాలో ఆ సెల్స్ సెలెక్ట్ చేసే పెట్టండి. ఓకేనా, అదొక్కటే మనం ఇక్కడ గుర్తు పెట్టుకొని చేయాల్సిన రూల్. ఓకే. నా ఫస్ట్ సెట్టింగ్స్ కి వెళ్తున్నాము. సెట్టింగ్స్ లో ఎనీ వాల్యూ తీసుకున్నాం కదా. ఎనీ వాల్యూ అన్నప్పుడు ఏ వాల్యూ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఎలాంటి ఫీల్డ్ నేమ్ కి పెట్టాలో మీకు తెలియాలి. ఓకే. నా పక్కన ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇగ్నోర్ బ్లాంక్ అని ఉంది. బ్లాంక్ అంటే స్పేసెస్ కూడా ఇవ్వచ్చు అన్నప్పుడు ఇగ్నోర్ బ్లాంక్ పెడతాం. లేదు ఖచ్చితంగా డేటా ఎంటర్ చేయాలన్నప్పుడు దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నా హోల్ నెంబర్స్ కి తీసుకుంటున్నప్పుడు ఇది మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డెసిమల్ నెంబర్ లేదు, డెసిమల్ నెంబర్ కి తీసుకున్నామా. తీసుకున్న తర్వాత డెసిమల్ నెంబర్ అంటే పాయింట్స్ తో పాటు తీసుకోవాలి. హోల్ నెంబర్ అంటే వితౌట్ పాయింట్స్ వస్తుంది. డెసిమల్ అంటే విత్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. నౌ నాట్ బిట్వీన్, బిట్వీన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. హోల్ నెంబర్ లో మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ ఒకటే వస్తుంది. ఓకే. నెక్స్ట్ లిస్ట్. సో డేటా వాలిడేషన్లో లిస్ట్ ఎలా చేయాలో చూద్దాము. డేటా, మీరు దేనికైతే లిస్ట్ పెట్టాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా వాలిడేషన్ అండ్ అగైన్ డేటా వాలిడేషన్. ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత లిస్ట్ తీసుకోండి. లిస్ట్ సోర్స్ ఉంటుంది కదా, సోర్స్ దగ్గర లిస్ట్ ఏదైతే పెట్టాలనుకున్నామో కామాతో సపరేట్ చేసుకుంటూ ఆ లిస్ట్ అంతా రాసుకోవాలి. ఓకే. నౌ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇగ్నోర్ బ్లాంక్, ఇగ్నోర్ సెల్ డ్రాప్ అనేది ఖచ్చితంగా సెలెక్షన్లో ఉండాలి. ఓకే. నౌ సి కామా, C++, కామా, జావా, కామా, SQL, కామా, ఇలా ఏమేం కోర్సెస్ నేను లిస్ట్ అంతా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఎన్నైనా రాసుకోవచ్చు మనం. అదంతా మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇలా చేసిన తర్వాత నా ఓకే. ఆటోమేటిక్గా ఆ సెల్కి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి లిస్ట్ డ్రాప్ డౌన్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసుకుంటే ఆ లిస్ట్ అంతా రెడీ అవుతుంది. దీన్ని ఇంకా మీరు నీట్గా పెట్టుకోవడానికి ఏం చేస్తారు, పైన ఇప్పుడు హెడ్డింగ్ పెట్టేయచ్చు లైక్ కోర్స్ అని. సో కోర్స్ అంటే ఆ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ద లిస్ట్ యూజింగ్ ద డేటా వాలిడేషన్స్. ఓకే. నెక్స్ట్ వన్ డేటా వాలిడేషన్ అగైన్. డేట్ అండ్ టైంలో సెట్ చేయాలి. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇంతే ఉండాలి ఇలా ఫిక్స్ చేయాలన్నప్పుడు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇవ్వచ్చు. నెంబర్ల కంటే మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ వస్తుంది, కానీ డేట్లకి విచ్ స్టార్టింగ్ డేట్ ఎక్కడ వరకు, ఎండింగ్ డేట్ ఎక్కడ వరకు, ఇలాంటి రూల్ ఎక్కడైనా పెట్టాలి అన్నప్పుడు ఈ డేట్ కాన్సెప్ట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ టెక్స్ట్ లెంత్. టెక్స్ట్ లెంత్ బిట్వీన్ నేమ్కి తీసుకున్నప్పుడు లెంత్ మినిమం అని అంటే లెంత్ సపోజ్ 30 తీసుకుంటారు. మాక్సిమం ఎంత ఉండాలి, మాక్సిమం కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఆ టెక్స్ట్ లెంత్ తీసుకుంటారు. మినిమం టెక్స్ట్ లెంత్ 10 పెట్టుకోండి, మాక్సిమం టెక్స్ట్ లెంత్ 30 పెట్టుకోండి. ఇది నేమ్ అని, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లేదా జాబ్ క్వాలిఫికేషన్, లేదా ఎక్కడ రిమార్క్స్ సెట్ చేయాలన్నప్పుడు ఈ టెక్స్ట్ లెంత్ మీకు పనికి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ కస్టమ్.
ఈ కస్టమైజ్ దాంట్లో ఫార్ములా సెట్ చేయాలి అన్నప్పుడు ఈ కస్టమైజ్ ఫార్ములా వస్తుంది, మన ఓన్ ఫార్ములా. కానీ ఈ ఫార్ములా రావాలంటే ఫస్ట్ మీకు అన్ని టెక్స్ట్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ అవి తెలుసుకున్నాక ఈ ఫార్ములా కాన్సెప్ట్ యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్ ద సెట్టింగ్స్ ఆఫ్ ఏ డేటా వ్యాలిడేషన్. డేటా వ్యాలిడేషన్ సెట్టింగ్స్ ఎనీ వాల్యూ ఏదైనా చేయొచ్చు. హోల్ నెంబర్ ఈస్ ఫర్ ద నెంబర్స్. నెక్స్ట్ డెసిమల్ పాయింట్స్ కోసం చేస్తే డెసిమల్ పాయింట్స్, లిస్ట్ సెలెక్ట్ అంటే లిస్ట్, నెక్స్ట్ డేట్, టైమ్, టెక్స్ట్ లెంత్ అండ్ కస్టమ్. ఇవి మనం మాక్సిమం మనం ఇక్కడ సెట్ చేసుకుండేవి. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్పుట్ మెసేజ్ లో ఏం లేదు, ఎప్పుడైతే డేటా ఎంట్రన్స్ లో ఇవ్వాలి అనుకుంటుంటే ఇన్పుట్ మెసేజ్ అవుతుంది. ఎర్రర్ అలర్ట్ అని అంటే ఆఫ్టర్ ద డేటా ఇవ్వాలి అనుకుంటే ఎర్రర్ అలర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద డేటా వ్యాలిడేషన్. ఓకే, నౌ ఈ డేటా వ్యాలిడేషన్స్ పెట్టిన తర్వాత సమ్ టైమ్స్ సపోజ్ క్లియర్ చేయాలి అంటే ఇక్కడే ఉంటుంది డేటా వ్యాలిడేషన్, క్లియర్ ఆల్ ఇన్వాలిడ్ డేటా. మనం వద్దు అనుకున్నవన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్ అండ్ క్లియర్ వ్యాలిడేషన్ సర్కిల్స్. పర్టికులర్ వ్యాలిడేషన్స్ క్లియర్ చేయాలి అన్నప్పుడు ఈ డేటా వ్యాలిడేషన్ అండ్ క్లియర్ వ్యాలిడేషన్ సర్కిల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద డేటా వ్యాలిడేషన్. ఓకే, నౌ ఇప్పుడు రీసెంట్ దగ్గర నుంచి ఒకసారి డేటా బేసెస్ క్రియేట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డిస్కస్ చేస్తాము. ఫస్ట్ హోమ్లో మీరు ఏం చేస్తారంటే వెల్ స్టార్టింగ్ ద డేటా బేసెస్ ఫార్మాట్ ఆస్ టేబుల్లో ఫార్మాట్ ఆస్ టేబుల్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని డేటా హెడ్డింగ్స్ అన్ని జనరేట్ చేయండి. ఓకే, జనరేట్ చేసినాక ఎన్ని కాలమ్స్ కావాలి ఏంటి ఇవన్నీ సెట్ చేసుకొని డేటా జనరేట్ చేసుకోండి. ఓకేనా, నా ఓకే. ఈ డేటా జనరేట్ అయినాక సపోజ్ ఈ మొత్తానికి ఎంటైర్ థింగ్కి మెయిన్ హెడ్డింగ్ లా సెట్ చేయాలి అని అంటే పైన ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకొని హోమ్లో మెర్జ్ సెంటర్ అని ఉంటుంది, మెర్జ్ సెంటర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి సపోజ్ దిస్ ఇస్ పర్సనల్ డేటా, నేను ఇప్పుడు పర్సనల్ డేటా అని రాయొచ్చు. ఓకే, సో చూడండి ఇది పర్సనల్ డేటా అండ్ కింద కాలమ్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒక వే టు సెట్ ద మెర్జ్ సెంటర్ అండ్ డేటా బేసెస్. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఒకసారి మీ ఫీల్డ్ నేమ్స్ అన్ని సెట్ అయిన తర్వాత గో ఫర్ కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ లో ఏమన్నా గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇలాంటి రూల్స్ ఏమన్నా పెట్టాలి అనుకుంటే ఈ రూల్స్ అన్ని పెట్టొచ్చు. టాప్ అండ్ బాటమ్ రూల్స్ ఏమన్నా సెట్ చేయాలన్నా సెట్ చేయండి. ఇది డేటా బార్స్, కలర్ బార్స్, ఐకాన్ సెట్టింగ్స్ ఇవన్నీ మటుకు డేటా ఎంటర్ చేసిన తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ గో ఫర్ ఫార్మాట్. ఫార్మాట్లో ఆటో ఫిట్ రో, ఆటో ఫిట్ కాలమ్ ఈ రెండు సెట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఏదైనా డేటా హైడ్ చేయాలి అంటే హైడ్ అండ్ ఈ సెక్షన్ అంతా ఇంకోసారి డిస్కస్ చేద్దాం. హైడ్ అండ్ గ్రూప్ సెక్షన్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు డేటాబేస్ క్రియేషన్స్ అప్పుడు ఈ ఆటో ఫిట్ రో హైట్, ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ ఇంతవరకు చాలు మనకు. ఓకే, నెక్స్ట్ ఇదైన తర్వాత నౌ గో ఫర్ డేటా. డేటాకు వచ్చేస్తున్నాము. డేటాకు వచ్చేసి డేటాలో డేటా వ్యాలిడేషన్ కాన్సెప్ట్ అంతా తీసుకుంటాం. డేటా వ్యాలిడేషన్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకుంటూ రూల్స్ అన్ని పెట్టుకుంటూ సెట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు క్రియేట్ ఎంటైర్ డేటాబేస్ పర్ఫెక్ట్లీ. ఇలా డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ పర్సనల్ డేటా ఇందాక మెర్జ్ సెంటర్ చేశాం కదా, మెర్జ్ సెంటర్ చేశారనుకోండి ఇలా వస్తుంది డేటా, హారిజెంటల్గా మెర్జ్ అయిపోతుంది. లేదు స్ట్రైట్గా మెర్జ్ కావాలి అని అంటే వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేయొచ్చు. సపోజ్ చూడండి స్టూడెంట్ రోల్ నెంబర్ అని మొత్తం రాస్తున్నాను. మీరు జనరల్గా టైప్ చేశారు అనుకోండి ఎలా మూవ్ అవుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది కదా, అదంతా అలా మూవ్ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేయొచ్చు, నార్మల్గా రావాలి అని అంటే దాన్ని కూడా హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళేసి ఇక్కడ అది సెలెక్ట్ చేసుకొని ఇది మొత్తం డేటాని సింప్లీ వ్రాప్ టెక్స్ట్ అనండి, ఇలా వస్తుంది కాలం. ఓకే, ఇది ఎంటైర్ ప్రాసెస్ డిస్కస్ చేసాము టు క్రియేట్ ద డేటాబేసెస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫంక్షన్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ మీరు డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇక్కడ మీరు డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు సపోజ్ స్టార్టింగ్లోనే డేటా వ్యాలిడేషన్స్ని కానీ అదర్వైజ్ ఫార్మాట్ యాజ్ టేబుల్ సెట్ చేసుకొని చేయలేదు, బై మిస్టేక్ మనం నార్మల్గా చేసామనుకోండి. యాక్చువల్గా అయితే హోమ్లోకి వెళ్ళి నేను ఇది కదా చెప్పాను ఫార్మాట్ యాజ్ టేబుల్ చేయాలని చెప్పాము. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఫిల్టర్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు మర్చిపోయారు అనుకోండి, నౌ ఇప్పుడు డేటాబేస్ అంతా చేసిన తర్వాత కూడా మీ కాలమ్స్ అన్నిటిని అంటే మీ హెడ్డింగ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకొని నౌ గో ఫర్ డేటా. డేటాకి వచ్చి ఇక్కడ ఫిల్టర్స్ అని పెట్టండి. ఇలాగా కూడా మన ఫిల్టర్స్ ని సెట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు జస్ట్ లైక్ మన ఫార్మాట్ యాజ్ టేబుల్ ఎలా చేస్తున్నామో అది ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీరు మర్చిపోతే ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, డేటా అంతా చేసిన తర్వాత సపోజ్ సార్టింగ్ ఆర్డర్ లో చేయాలి అని అంటే డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొనేసి డేటా, ఇక్కడ మెనూలో డేటా, నౌ గో ఫర్ సార్టింగ్. సార్టింగ్ ఆర్డర్ కూడా సెట్ చేస్తాం. సార్టింగ్ ఆర్డర్ సెట్ చేసేటప్పుడు ప్లీజ్ అబ్జర్వ్ హియర్, ఇక్కడ మనం ఏమైతే ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేసామో ఆ ఫీల్డ్ నేమ్స్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సపోజ్ ఆ టెక్స్ట్ అనుకోండి, టెక్స్ట్ తీసుకుంటున్నప్పుడు ఆర్డర్ ఏ టు జెడ్ ఆర్ జెడ్ టు ఏ, అంతే కదా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న పై నుంచి రావాలా, ఏ నుంచి రావాలా, లేదా కింద నుంచి జెడ్ టూ నుంచి రావాలా. ఎంప్లాయీ నేమ్ అనే టెక్స్ట్ కాబట్టి మీకు ఏ టు జెడ్ అండ్ జెడ్ టు ఏ వచ్చింది. అది ఎంప్లాయీ నేమ్ కాకుండా సపోజ్ ఐడి అంటే నెంబర్ అనుకోండి, మీకు స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వస్తుంది. ఇలా మీ డేటాని సార్టింగ్ ఆర్డర్ లో కూడా చేయొచ్చు ఆఫ్టర్ ఎంటరింగ్ ఎంటైర్ డేటా. ఓకే, ఇది ఓకే. సో ఇట్లా డేటాబేస్ క్రియేట్ చేశాక విత్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట ఇంకా డేటా ప్రజెంటేషన్ బాగా రావడానికి. ఎందుకంటే అగైన్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ దిస్ డేటాబేసెస్, దీన్ని మీరు ఫ్యూచర్ లో పవర్ బిఐ టూల్ కానీ, దీని బేస్ పైన రిపోర్ట్ జనరేషన్ కానీ, లేదా దీని బేస్ మీద విజువలైజేషన్స్ కానీ చేసేటప్పుడు ఈ సార్టింగ్ ఆర్డర్స్, ఫిల్టర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈవెన్ డేటా క్రియేట్ చేసిన తర్వాత పివట్ చార్ట్స్ అండ్ చార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఈ ఫిల్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఇన్ కేస్ ఫార్మాట్ యాజ్ టేబుల్ మర్చిపోతే ఈ ప్రాసెస్ ని మర్చిపోద్దండి. ఫిల్టర్ చేయండి, సార్టింగ్ ఆర్డర్ లో సార్టింగ్ ఆర్డర్స్ ని కూడా సెట్ చేసుకోండి. ఓకే, సో చూసారు కదా ఈరోజు డేటా వాలిడేషన్ కాన్సెప్ట్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ ద డేటాబేసెస్. ఎంటైర్ స్టెప్స్ నేర్చుకున్నారు ఈ క్లాస్లో. ఓకేనా, డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మన బ్రెయిన్ లోకి వచ్చేసాయి అనుకోండి, మన డేటాబేస్ పర్ఫెక్ట్ గా అయిపోతుంది విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.